నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కుంకి ఏనుగుల కోసం ఏపీ కర్ణాటక మధ్య ఒప్పందం, జగన్ తిరుమల టూర్ రద్దు, రాజమండ్రిలో చిరుత కోసం కొనసాగుతున్న అన్వేషణ, స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య డైలాగ్ వార్. ఈ అంశాలపై సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మా ప్రతినిధి హరిబాబు దగ్గరికి వెళ్దాం. హరిబాబు, తిరుమల టూర్ను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని కూడా విమర్శించారు. ఇక తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై కూడా స్పందించారు. కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. అంతకుముందు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని జగన్ దర్శించుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని హిందూ సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. జగన్ తిరుమల టూర్ ప్రకటన చేసిన రోజు నుంచి తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనిపై ఓవరాల్ డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, థ్యాంక్ యూ చందు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి అయితే కల్తీ నెయ్యి కల్తీకి సంబంధించిన అంశం బయటకు వచ్చిన తర్వాత ముందుగానే ప్రాయశ్చిత్త హోమం ముగించుకొని తిరుమలకు వదిలి ఏదైతే దీక్ష విరమిస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తరువాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తాను కూడా తిరుమలకి వెళ్ళి సోమవారం దర్శించుకుంటానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం అనేది హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచివేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల అందరినీ ఏకం చేసే దిశగా ఇది ఒక పనిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే స్వామివారి లడ్డు ప్రసాదాలవి చాలా పవిత్రంగా హిందువులు భావిస్తారు. అందులోనూ స్వామివారి లడ్డూని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఎవరన్నా ఒకరు వెళ్ళి కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే బంధువుల్లో కానీ ఎవరైనా సరే ఒకరు స్వామివారి దర్శనానికి వెళ్ళి వాళ్ళకి కన్నా ప్రసాదం తీసుకెళ్ళి తమ బంధువులకు ఎవరైనా ఇచ్చినా కూడా వాళ్ళు స్వామివారిని దర్శకున్నంత అనుభూతిని చెందుతూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నెయ్యి కల్తీ అనే అంశం అనేది ఒక ప్రకంపన సృష్టించింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తమ్ముడుకున్న చందానగా జగన్మోహన్ రెడ్డి తాను తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించడంతో ఒక్కసారిగా సాధు పరిషత్ కానీ లేదంటే హిందూ సంఘాలు కానీ అలాగే ప్రతిపక్ష కూటమి నేతలు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేశారు. అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు తాను హిందువునని చెప్పి హిందూ మతం తీసుకున్నానని చెప్పని మోసం చేసి ఓటు చేసుకొని గెలుపొంది ప్రజలందరినీ ఇబ్బందికి గురి చేశాడు. ఇప్పుడు మళ్ళీ అలాగే బైబిల్ చేతపట్టుకొని చర్చలకు తిరిగిన ఆయన ఈసారి తిరుమలకు వస్తే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేసిన పరిస్థితే కనిపించింది. తాజాగా ఒక దశలో గో బ్యాక్ జగన్ అంటూ కూడా ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తాజాగా ఈరోజు కూడా జగన్ వస్తే ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలని చెప్పిన ఒక కార్యక్రమాన్ని రూపొందించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఏదైతే స్వామివారి దర్శనానికి ఎవరైనా వస్తే సాధారణ భక్తులను ఎలా చూస్తామో ప్రతి ఒక్కరిని అలాగే చూడాలి. వాళ్ళు దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు కలుగు చేయకుండా వాళ్ళకు పూర్తి సౌకర్యాలు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆదేశించే నేపథ్యంలోనే కూటమి నేతలు కూడా తాము ఇచ్చిన పిలుపుని వెనక్కి తీసుకొని ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూటమి నేతలు ఎప్పుడైతే తిరుపతిలో ఆందోళన విరమించారో సరిగ్గా 2 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి తాను తిరుమల పర్యటనకు రావడం లేదంటూ ప్రకటన చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మరి. ఎందుకంటే కేవలం తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో ఆయన కుంటి సాకులు చెప్పి తప్పుకుంటున్నారని చెప్పిన వాదన అయితే ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. హిందూ సంఘాలు కూడా ఈ అంశాన్ని బలంగా విశ్వసిస్తున్న పరిస్థితుల్లో తాను క్రిస్టియన్ కాబట్టి తాను తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుంటే డిక్లరేషన్ ఇవ్వలేనని చెప్పిన పరోక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు అనే ఒక సంకేతాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సాధు పరిషత్తు కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఖచ్చితంగా అడగాలని చెప్పిన పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా టీటీడీ యాజమాన్యం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, వాళ్ళు పరిశీలిస్తారని చెప్పిన నేపథ్యంలో చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందన్న ఒకే ఒక కారణంతో ఆయన ఈ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. చందు. రైట్ హరిబాబు.